2047 నాటికి ప్రపంచంలోనే టాప్ 20 బ్యాంకుల్లో ఒకటిగా నిలవడంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. ఎస్బీఐ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈటీవీ ఈనాడుతో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రత్యేకంగా ముచ్చటించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తమ సంస్థను అతిపెద్ద బ్యాంకుగా నిలపడమే కాకుండా దేశాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలోనూ తమ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తోందంటున్న ఎస్బీఐ చైర్మన్ తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టితో మా ప్రతినిధి వల్లభనేని రంగారావు ప్రత్యేక ముఖాముఖి. ఆర్థిక మూలాలే ఒక దేశ వృద్ధికి సూచికలు. వృద్ధి సూచికలు పటిష్టంగా ఉన్నప్పుడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. అలాంటి ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం మూల స్తంభం లాంటిది. 52 లక్షల కోట్ల కస్టమర్లతో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ గా తెలుగువారు పాలమూరు బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ఉన్నతిలోనూ కీలక భూమిస్తున్నటువంటి ఎస్బీఐ ప్రస్థానానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ మొదటగా 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఎస్బీఐకి ఈటీవీ తరఫున ప్రత్యేక శుభాభినందనలు సార్. ఈ సమయంలో మీరు చైర్మన్ గా ఉండటం తెలుగువారు మనకెంతో గర్వకారణం. ఈ యొక్క భావోద్వేగాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు ఏంటి? ఇది నిజంగానే పర్సనల్గా నాకు చాలా గర్వకారణమైన విషయం అండి. ఈ దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక మూల స్తంభం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. మీరు చెప్పినట్టు 52 కోట్ల కస్టమర్స్కి సేవలు అందిస్తోంది. మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే మా ట్యాగ్ లైన్ కూడా బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్, ప్రతి భారతీయునికి సంబంధించిన బ్యాంక్ అని. నా ఉద్దేశంలో భారతీయులకే కాకుండా ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ప్రైమరీ బ్యాంకా, ఇంపార్టెంట్ బ్యాంకా సేవలు అందిస్తోంది. ఈ 70 సంవత్సరాల జర్నీనే కాకుండా దాదాపు 219 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిస్టరీ ఉంది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ నుంచి తీసుకుంటే మీరు. సో ఈ 2 శతాబ్దాల కాలం నిలదొక్కున్న ఒకే ఒక సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో అని చెప్పుకోవచ్చు. సో ఆ పరంగా ఈ 70 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నాం మేము. ఇది నిజంగానే అందరికీ గర్వకారణమైన విషయం. మా ఎంప్లాయీస్కి, మా స్టాఫ్కి, మా కస్టమర్స్కి, వీళ్ళందరికీ కూడా వెరీ ప్రౌడ్ మూమెంట్. 70 ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొంటున్నారు. ఈ కాలంలో ఎలాంటి మైలురాళ్ళని ఎస్బీఐ సాధించిందని చెప్పుకోవచ్చు? చాలా మైలురాళ్ళని దాటుకుంటూ ప్రయాణం కొనసాగించింది. 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే బ్యాంకు ఫెసిలిటీ లేదో, బ్యాంకు సౌకర్యం లేదో, రూరల్ ఏరియాలో కానీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ బ్యాంకింగ్ సేవలను విస్తరించేలా చేయటం ఒకటి. తర్వాత అప్పటి వరకు కూడా మనకి సంస్థాగత రుణాలు అనేది లేదండి. వ్యవసాయానికి కానీ, చిన్న పరిశ్రమలకు కానీ ఈ సంస్థాగత రుణాలను అందచేయాలనే ఉద్దేశం కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఈ బ్యాంక్ సెటప్ చేయడంలో. దేశ ఆర్థిక వ్యవస్థలో, దేశ ఆర్థిక పరిస్థితిలో అప్పుడప్పుడు వస్తున్న ఛాలెంజెస్ను కూడా సమర్థంగా ఒక సొల్యూషన్ క్రియేట్ చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య పాత్ర పోషించింది. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ సమస్య ఉన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫారిన్ బాండ్స్ లాంచ్ చేయమన్నది గవర్నమెంట్. సో ఇండియా డెవలప్మెంట్ బాండ్స్ అని మనకి కావాల్సిన ఫారిన్ ఎక్స్చేంజ్ మొబిలైజ్ చేయడానికి అదొకటి లాంచ్ చేస్తుంది. తర్వాత మన పోఖ్రాన్లో మనము అణుపరీక్షలు నిర్వహించినప్పుడు, అంటే ఆంక్షలు విధించారు, ఆర్థిక ఆంక్షలు. అప్పుడు కావాల్సిన ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మొబిలైజ్ చేయడానికి మనము రిసర్జెంట్ ఇండియా బాండ్స్ చేశాం. జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి. అలాగే ఈ కోవిడ్ రీసెంట్ పరిస్థితిలో చూస్తే, కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన బ్యాంకింగ్ అత్యవసర సేవల్లో ఒకటి అని గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు, బ్యాంకింగ్ సర్వీస్లో అంతరాయం కలిగించకుండా ఒక పెద్ద బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగస్తులు
వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారని నేను అనుకుంటున్నాను. సార్, ఇన్ని సవాళ్లను అధిగమిస్తూనే మార్కెట్ షేర్ను విస్తరింపజేసుకోవడంలో స్టేట్ బ్యాంక్ అనుసరించినటువంటి కీలక వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు? నమ్మకం అండి, ప్రజలకి చాలా నమ్మకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే. బట్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. నమ్మకం అనేది నేను ప్రతిసారి చెప్తుంటాను, నమ్మకం అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, సేవింగ్స్ బ్యాంక్ లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోవచ్చు. మనం దాని మీద సరైన దృష్టి పెట్టకపోతే నమ్మకం అనేది ఒకటే మనకు వ్యాపారాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం అనేది ఒక ముఖ్యమైన వ్యూహంగా చెప్పగలనండి. అంటే మనము ఈ ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి, తర్వాత ఫారిన్ బ్యాంకులు వచ్చాయి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్న మనం ప్రతిసారి ఒక కొత్త విధానాన్ని, కొత్త ప్రాసెస్ని పెంపొందించుకొని కస్టమర్లకి సౌకర్యాలు కలిగించాలనే ఒక ముఖ్య ఉద్దేశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. అదే మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా నెంబర్ 1 మార్కెట్ షేర్ లో నిలబెట్టిందని నేను విశ్వసిస్తున్నాను. అలా మీరు చెప్పినట్లుగా సాంకేతిక రంగం పెరుగుతూ ఉంది. ఎస్బీఐ కూడా తన డిజిటల్ సేవలను మరింతగా విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే యూనో వంటి యాప్ను వినూత్నంగా తీసుకొచ్చారు. ఇక రాబోయే కాలంలో కూడా ఏఐ కానీ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి మార్పులు కూడా రాబోతున్నాయి. వీటన్నిటిని ఎస్బీఐ ఎలా సమీకరించుకుంటుంది? వినియోగదారులకు ఎలాంటి నూతన అనుభూతిని కలిగించబోతుంది? మేము చేసే ప్రతి సాంకేతిక డెవలప్మెంట్ కస్టమర్కి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక ప్రైమరీ స్కేల్ అండి. దాన్ని అంటే టెస్ట్ ఏంటంటే మనం చేస్తున్న టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల మనం కస్టమర్లకు ఏ సౌకర్యాలు కల్పించవచ్చు. దట్ ఇస్ అ ప్రైమరీ టెస్ట్. అందువలన ఇప్పుడు మీరు చూస్తే యోనోలోనే ప్రపంచంలోనే, నా ఉద్దేశంలో చైనా గురించి మనకు తెలియదు కానీ ప్రపంచంలోనే అత్యధిక రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్లికేషన్ అండి, బ్యాంకింగ్ అప్లికేషన్. ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం మేము 9 కోట్ల రిజిస్ట్రేషన్స్ దాటాం యోనో మీద. 9 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు యాప్ యూజ్ చేయడానికి. అట్లాగే ప్రతిరోజు దాదాపు 1.5 కోటి మంది యాప్లోకి లాగిన్ అవుతుంటారు, వాళ్ళ బ్యాలెన్స్ చూసుకోవడానికో, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికో, లేకపోతే లోన్ తీసుకోవడానికో, ఇంకేదైనా సర్వీస్ తీసుకోవడానికో. ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏం తీసుకెళ్తున్నామంటే, బ్రాంచ్కి వెళ్ళినా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించిన, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించిన ఒకటే రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు, ఆమ్ని ఛానల్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఏ ఛానల్లో వెళ్ళినా కూడా కస్టమర్కి ఒకే రకమైన ఎక్స్పీరియన్స్, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొబైల్ అప్లికేషన్లో ఒక జర్నీ స్టార్ట్ చేసి అకౌంట్ ఓపెనింగ్ లేకపోతే ఫండ్ ట్రాన్స్ఫర్ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మీరు ఇప్పుడు బ్రాంచ్కి వెళ్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రాంచ్లో మళ్ళీ మొదలెట్టాలి ఆ జర్నీ. అలా కాకుండా మేము యోనో 2.0లో ఏం చేస్తున్నామంటే, మీరు మొబైల్ నెంబర్ ఇస్తే ఎక్కడ ఆగి ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది జర్నీ. ఇంతవరకు బ్యాంకింగ్ రంగంలో ఎవరూ ఆ ప్రయోగం చేయలేదు. మేము మా కస్టమర్స్కి వాళ్ళకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ జర్నీని తీసుకొస్తున్నాము. టెక్నాలజీ పరంగా కానీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వాడటంలో కానీ ఎస్బీఐ ముందుండి నమ్మకానికి మారిపోయారు. కానీ ఈ సైబర్ సెక్యూరిటీ విషయంలోనే కొంత వినియోగదారుల గందరగోళం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, దీని దృష్ట్యా కొంత టెక్నాలజీ వాడేటప్పుడు సైబర్ మోసగాళ్ళు, నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని విషయంలో ఎస్బీఐ ఇంకేమైనా వినియోగదారులకు కొత్త సూచనలు చేయగలరా? కొత్త సూచనలని కాదు కానీ సూచనలు మాత్రం చాలా రకాలుగా కస్టమర్లకి చేరువ అయ్యేటట్టు చేస్తున్నాం. సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, వాళ్ళు బ్రాంచ్ విజిట్ చేసినప్పుడు కానీ, అన్ని ప్లాట్ఫామ్స్లో మేము వాళ్ళకి కస్టమర్ ఎడ్యుకేషన్ చేయాలని ప్రయత్నం అయితే గట్టిగా ఉంది. మేమే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు ఈ సైబర్ ఫ్రాడ్స్ నుంచి కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేయాలని. మన దగ్గర ఈ దేశానికి సంబంధించిన సమస్యనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఫ్రాడ్స్ అనేది ఒక పెద్ద సమస్య. మీరన్నట్టు మన దగ్గర ఉన్న పాపులేషను మన అక్షరాస్యత మామూలు రెగ్యులర్ అక్షరాస్యతనే కాకుండా ఆర్థిక అక్షరాస్యత కూడా ఇంపార్టెంట్. లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ అంటారు కదా, చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ ఫ్రాడ్కు లోన్ అవుతున్నారు. దానికి అంటే డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ ఎలా పెంపొందించాలనేది మేము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము.
అంతేకాకుండా మీరు ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక మాట కూడా యూజ్ చేశారు. ఈ ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే కస్టమరు ట్రాన్సాక్షన్ చేయకముందే ఆయనను ఎలా అలర్ట్ చేయగలం మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, బాబు ఈ వెబ్సైట్ మంచిది కాదు, ఈ కస్టమరు సస్పెక్ట్గా ఉన్నాడు, ఈయన దగ్గర ట్రాన్సాక్షన్ చేయకండి. ఇటువంటి ప్రొయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మోడల్స్ డెవలప్ చేస్తున్నాము. బట్ అందరికీ నేను చెప్పేది అంటే మీ ఛానల్ ద్వారా మనము బ్యాంకులు వ్యవస్థాపరంగా, పోలీస్ పరంగా, గవర్నమెంట్ పరంగా చాలా చర్యలు తీసుకుంటున్నాయి. కానీ మనం కూడా కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సో తెలియని లింకులు నొక్కడం కానీ ఇటువంటి వాటికి దూరంగా ఉంటే కొంతవరకు మనం రక్షించుకున్నట్టు అవుతుంది. సిస్టమ్ పరంగా మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం. సరికపోతే సార్, వ్యవసాయం, సూక్ష్మ మధ్యతరగతి రంగాలకు సంబంధించి రుణాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మనం ఇప్పటికే 42 లక్షల కోట్ల రూపాయల రుణాల వృద్ధిని సాధించాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ధి రేటు ఎంతగా నిర్ణయించారు? ఈ డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసామండి. ఇందులో ఏంటంటే మన జిఎస్టీ డేటా, ఇన్కమ్ ట్యాక్స్ డేటా, అకౌంట్ డేటా యూజ్ చేసి కస్టమర్కి 40 నిమిషాల్లో మనం అప్రూవల్ ఇస్తున్నాం. 40 నిమిషాల్లో. ఒకవేళ వాళ్ళు గ్యారంటీ అంటే CGTMSE గ్యారంటీ అని ఉంటుంది, ఆ గ్యారంటీ తీసుకుంటే 2 రోజుల్లో మనము వాళ్ళకి డిస్బర్స్మెంట్ కూడా ఇస్తున్నాం, లోన్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సో ఈ విధంగా ఈ SME లెండింగ్ పెంచాలనే ఉద్దేశంతోన దాదాపు 800కు మించి బ్రాంచ్లు మనము స్పెషలైజ్డ్ బ్రాంచెస్ చేస్తాం. SME బ్రాంచ్ వాళ్ళ ముఖ్య బిజినెస్ SME లెండింగే, SME వాళ్ళకి రుణాలు ఇవ్వటమే. సో 2000 మంది రిలేషన్షిప్ మేనేజర్స్ ఉన్నారండి మనకి SME లెండింగ్ చేయడానికి. సో ఈ విధంగా సంస్థాపరంగా, తర్వాత సంస్థాగతంగా చాలా స్ట్రక్చర్స్ పెట్టాము SME లెండింగ్ పెంచడానికి. లేకపోతే డిపాజిట్ల విషయంలో కూడా వినియోగదారుల ధోరణి మారుతుంది సార్. వినియోగదారులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో డిపాజిట్లు కొంత తగ్గుతున్నాయి, సాధారణ డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్స్ అన్నది. సో ఈ సమస్యను అధిగమించడానికి మీరు ఎలా పరిగణిస్తారు, దీన్ని ఎలా చూస్తారు? మన దేశం ఆర్థిక వ్యవస్థ మారుతున్న కొద్దీ పొదుపు అనే ఒక కాన్సెప్ట్ కూడా మారుతూ వస్తుంది. ఒక జనరేషన్కి పొదుపు అంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టడమే. ఇప్పుడున్న జనరేషన్ ఈవెన్ అందరూ కూడా, ప్రతి ఇన్వెస్టర్ కూడా బ్యాంక్ డిపాజిట్లతో పాటు మ్యూచువల్ ఫండ్ లోను, ఇన్సూరెన్స్ లోను, పెన్షన్ ఫండ్ లోను, వీటన్నిటిలో పెట్టాలని నేను చూస్తున్నాను అనమాట. ఇదే మనం అసెట్ అలొకేషన్ అంటాం. ఏ విధంగా మన దగ్గరున్న పొదుపు చేయాలనుకున్న డబ్బుని ఈ 4వ కేటగిరీలో ఎలా అలాట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అండి. సో దాంతో ఏమైందంటే కొంత బ్యాంక్ డిపాజిట్స్ ఈ కొన్ని ఆల్టర్నేట్ ఇండస్ట్రీస్కి, ఆల్టర్నేట్ సెక్టర్స్కి వెళ్ళడం జరుగుతుంది. అది మనం పెద్ద కంగారు పడాల్సిన విషయం కాదు. ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్దీ ఈ 4 రంగాలు కూడా వృద్ధి చెందుతాయి. సో ఈ మధ్య కాలంలో అంటే ట్రాన్సిషన్లో కొంత బ్యాంక్ డిపాజిట్స్ గురించి కాంపిటీషన్ పెరగడం జరిగింది. బట్ నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వాళ్ళ పొదుపు అనేది ఈ 4 భాగాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే బ్యాంక్ డిపాజిట్లు అనేటివి వాటి ప్రాముఖ్యత ఎప్పుడు తగ్గదు, ఆ ప్రాముఖ్యత ఎప్పుడుకి ఉంటుంది. దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే బ్యాంక్ డిపాజిట్లు మొబిలైజ్ చేయడం అనేది మన బ్రాంచ్ల ప్రథమ కర్తవ్యం. అవి చక్కగా చేస్తున్నాయి. SBIకి డిపాజిట్ల సమస్య అంత గొప్పగా లేదు, ఎందుకంటే మేము మన 23,000 బ్రాంచ్లు అన్ని డిపాజిట్లు మొబిలైజ్ చేయడమే ప్రథమ కర్తవ్యం వాళ్ళకి. సో వీఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ పొజిషన్. రీసెంట్ గా RBI తన రెపో రేట్ ను 6% కుదించింది సార్. ఈ సమయంలో SBIకి సంబంధించి రుణ డిపాజిట్ల రేట్లను ఎలా సవరించబోతున్నారు? మనకి 3 రకాల రేట్స్ అండి. ఒకటేమో రెపో లింక్ రేట్స్, అంటే ఇప్పుడు మన గృహాలకు సంబంధించిన రుణాలు కానీ, ఈ SME రుణాలు అంటే సూక్ష్మ మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన రుణాలన్నీ
ఆర్బీఐ రెపో రేటుకి లింక్ చేసి ఉంటాయి. ఆ రెపో రేటు తగ్గితే ఈ రేట్లు కూడా తగ్గుతాయి, వెంటనే తగ్గుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తే రెపో రేట్ తగ్గిన వెంటనే హౌసింగ్ లోన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోయాయి. ఇంకొకటి ఏంటంటే ఎంసీఎల్ఆర్ లింక్డ్ అని, ఇవన్నీ ఇండస్ట్రీస్కి వాటికి ఇస్తుంటాము. అవి బహుశా వచ్చే నెల నుంచి తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకొన్ని ఫిక్స్డ్ రేట్ లోన్స్, వాటిలో పెద్దగా రుణం ఉన్నంతకాలం అదే రేటు నడుస్తూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ వల్ల కొంత ఈ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గడానికి అవకాశం ఉంది. బట్ ఆర్బీఐ ఇంకొక సౌకర్యం ఏం కల్పించిందంటే 4% మనం మొబిలైజ్ చేసిన డిపాజిట్ల మీద 4% క్యాష్ రిజర్వ్ రేషియో అని పెడతాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. వాటి మీద మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమీ పే చేయదు. సో ఆ రిజర్వ్ రేషియోని 4% నుంచి 3%కి తగ్గించింది. దానివల్ల బ్యాంకులకి, స్టేట్ బ్యాంక్తో సహా కొంత మార్జిన్ సౌలభ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు దాదాపు ఒక 50,000 కోట్లు రిలీజ్ అవుతుంది. దానివల్ల ఆ 50,000 కోట్లు మనం లెండ్ చేయడమో లేకపోతే మళ్ళీ మార్కెట్లో డిప్లాయ్ చేయడం వల్ల కొంత అర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అంటే మార్జిన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే 31/3/2026 అంటే లాస్ట్ క్వార్టర్ వరకు చాలా మటుకు బ్యాంక్స్ అన్ని మార్జిన్స్ యథాతథమైన స్థాయికి వస్తాయని నేను అనుకుంటున్నాను. సార్, జన్ధన్ యోజన వంటి కొన్ని మోడల్ రంగాల్లో దేశ వృద్ధిలో ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇంకా కొన్ని రంగాల్లో ఎస్బీఐ అనుకున్నంతగా రీచ్ కాలేదు అన్న భావన ఒకటి ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తారు? ఆ భావన సరైనది కాదంటాను మొదటిగా. ఎందుకంటే ప్రతి రంగానికి సంబంధించిన రుణాల్లో కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ ఫెసిలిటీస్లో కానీ ఎస్బీఐ ముందంజలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఒకటి మనము చేయాల్సింది ఏంటంటే ఈ కొత్త రంగాలు వృద్ధిలోకి వస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అని, తర్వాత సెమీ కండక్టర్స్ అని, వీటన్నిటికీ రుణ సదుపాయం కల్పించాలంటే మనకి అంటే బ్యాంకు వాళ్ళకి సరైన అవగాహన ఉండాలి ఆ రంగాల గురించి. అప్పుడే మనం ఆర్థిక సాయం చేయగలం. దానికోసమని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెటప్ చేస్తున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఈ రంగానికి గురించిన పూర్తి అవగాహనతో పాటు ఆ రంగాల్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మనము సహాయ సహకారాలు, సలహాలు ఇవన్నీ అందజేయాలనే ఉద్దేశంతోన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెటప్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఐ థింక్ అన్ని రంగాలకి సమాన ప్రాధాన్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. కాకపోతే దేశాన్ని 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. ఇందుకోసం భారీ మూలధన వ్యయాలు కూడా చేయాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా ఎస్బీఐ ఎలాంటి పాత్ర పోషించబోతుంది? అదేవిధంగా కార్పొరేట్ రుణాలకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి ఎస్బీఐపై కొనసాగుతుందని భావించవచ్చు? కార్పొరేట్ రుణాల గురించి ఏ రకమైన ఒత్తిడి లేదండి. కార్పొరేట్ రుణాలు ఇవ్వటం అనేది ఒక ప్రాసెస్. వాళ్ళకి అవసరమైనప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ రుణాలు ఇవ్వటంలో ముందంజ ఉంటుంది. ప్రాజెక్ట్ ఫైనాన్స్లో కానీ, అంటే కొత్త ప్రాజెక్ట్ పెట్టడానికి కానీ, లేకపోతే వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కోసం అని కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ బ్యాంక్ కార్పొరేట్ రుణాలు ఇవ్వటంలో. సో ఐ డోంట్ థింక్ ఒత్తిడి అనే మాట ఏమీ అవసరం లేదు. ఇక్కడ బిజినెస్ పరంగానే చేస్తున్నాము. బట్ ఈ 2047 వరకు మన భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24% మార్కెట్ షేర్తోన ఒక ప్రముఖ పాత్ర వహించాలని అన్ని రంగాల్లో. భారతదేశం వృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగం ఒకటే కాదు, సర్వీస్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, సూక్ష్మ మధ్యతరహతి రంగంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ, వీటన్నిటిలో కూడా అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి ముందంజలో ఉందండి ఈ రంగాలన్నింటిలో, వీటన్నిటికి సహకారం అందజేయడంలో. సో ఈ 70 సంవత్సరాల కాలంలో ఏ విధమైన పాత్ర పోషించిందో ఎస్బీఐ, నెక్స్ట్ 2047కు ఆ తర్వాత కూడా అదే రకమైన ముఖ్య పాత్ర వహిస్తుందని నేను హామీస్తున్నాను. పోతే మొండి బకాయిలకు సంబంధించి గత ఏడాది కొంతవరకు తగ్గించుకోగలిగింది, కొంత శాతం వరకన్నా ఇది వచ్చింది.
ఇక దాన్ని మరింతగా తగ్గించుకొని ఆస్తుల నాణ్యతను పెంచుకునేందుకు ఎస్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టింది సార్? ఇప్పుడు ఈ ఈ ఎన్పిఏలు తర్వాత ఆస్తులకు సంబంధించిన నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మేము లోను ఇచ్చినప్పటి నుంచి దాన్ని మానిటర్ చేయడము, తర్వాత కలెక్షన్, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ఈ అసెట్ క్వాలిటీ వచ్చిందండి. అది అమాంతంగా వచ్చింది ఏం కాదు. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ బాగుండటం, తర్వాత పారిశ్రామిక రంగంలో కంపెనీలు చాలా మంచి స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు. సో దానివల్ల తర్వాత ఈ ఎస్ఎంఈ అంటే సూక్ష్మ మధ్యతరగతి వాళ్ళకి ఇస్తున్న రుణాల్లో కూడా మనకి డిఫాల్ట్స్ లేవండి ఎక్కువ. వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ పరంగా చక్కగా నిర్వర్తించుకుంటున్నారు. సో ఇవన్నీ చూడటం వల్ల మా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడున్న ఆస్తుల పరిస్థితి ఏదైతే ఉందో అది కొంతకాలం నిలకడగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్టార్ట్అప్ అలా ఇంకోటి సార్, స్టార్ట్అప్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని యువత వైపు మళ్లించేందుకు కానీ ఎస్బీఐ కొత్తగా ఏమైనా స్కీములు ప్రవేశపెట్టే ఆస్కారం ఉందా సార్? స్టార్టప్స్ విషయంలో మేము ఆలోచించింది ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా మొదటగా కావాల్సింది అడ్వైజరీ. అంటే వాళ్ళ బిజినెస్ ఎలా నిర్వర్తించుకోవాలి, బిజినెస్ ఎలా పెంచుకోవాలి. తర్వాత చాలా మటుకు స్టార్టప్స్ అంతా ఈక్విటీ మీద ఆధారపడతాయండి, మూలధనం అంటారు కదా, క్యాపిటల్. తర్వాత లోన్స్ తర్వాత వస్తారు కొంచెం స్థాయికి వెళ్ళిన తర్వాత. ఈ మధ్య కాలంలో వాళ్ళకి అకౌంటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈ అడ్వైజరీస్ ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడానికి మనం ప్రత్యేకంగా 6 బ్రాంచ్లు ఓపెన్ చేశాం దేశంలో. వాటిని స్టార్టప్ బ్రాంచెస్ అన్నాం. హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. ఆ బ్రాంచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టార్టప్స్కి అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వటం. వాళ్ళకి ఏ విషయమైన ఆర్థిక విషయాల్లో ఏదైనా సలహా కావాలంటే ఈ స్టార్టప్ బ్రాంచెస్ని కన్సల్ట్ చేయొచ్చు. అలాగే స్టార్టప్స్కి కావాల్సిన రుణ సదుపాయాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ స్కీమ్ కింద మనం అందజేస్తున్నాము. కొంత టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే రుణాల కోసం వస్తారు, వెంటనే రారు కదా. అంటే స్టార్టప్ స్టెబిలైజ్ అయిన తర్వాత వస్తుంది. అంటే యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆ స్టార్టప్స్ లో పెట్టే వాళ్ళు కానీ యూత్ కానీ స్టార్టింగ్ లోనే వాళ్ళకి మూలధనం అవసరం పడుతుంది. అయితే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పటికీ బ్యాంకులు మీ వ్యక్తిగత ఇది లేదు, క్రెడిట్ స్కోర్ లేదు అన్న ఉద్దేశంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అపవాదు ఉంది కదా. ఇది కొంత టైం పడుతుందండి. స్టార్టప్ అర్థం చేసుకోవడానికి కూడా బ్యాంక్ వాళ్ళకి కొంత టైం పడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో కూడా ముందంజలో ఉందని నేను చెప్తున్నాను. అట్లాగే మనకి స్టేట్ బ్యాంక్ వెంచర్స్ లిమిటెడ్ అని ఉంది, దాని ద్వారా కూడా మనం క్యాపిటల్ అందజేస్తున్నాం స్టార్టప్స్కి. ప్రత్యేకంగా ఎస్బీఐ కానీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగానికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? సవాళ్ళే కాకుండా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయండి బ్యాంకింగ్ రంగంలో. ఈ దేశ అభివృద్ధి జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు కనపరుస్తున్న దేశం మన దేశం. 6.5% వృద్ధి రేటు ఏ దేశంలోనూ లేదు ప్రస్తుతానికి. కానీ మన దేశానికి 7-8% వృద్ధి రేటు అవసరం. సో ఆ స్థాయికి చేరాలంటే ఈ మనకున్న యువతలో నైపుణ్యం రావాలండి. స్కిల్స్ అంటారు కదా, ఈ నైపుణ్యం పెంచడానికి అందరూ ప్రయత్నించాలి. బ్యాంకులు కానీ, తర్వాత ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ. అది ముఖ్యమైన సవాల్. మన యువతని సరిగా వినియోగించుకోవడానికి వాళ్ళకున్న స్కిల్స్ డెవలప్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ టెక్నాలజీ అడాప్షన్. అంటే మనం టెక్నాలజీ డెవలప్ చేస్తున్నామో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మన ఉత్పాదకత పెంచడానికి కానీ. పర్టికులర్లీ అగ్రికల్చర్లో చాలామంది అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు, కానీ వాటి ప్రొడక్టివిటీ లేదు, ఉత్పాదకత లేదు. అది పెంచడానికి ఏ విధంగా మనము కృషి చేయాలి. ఇట్లా 2-3 ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఛాలెంజెస్ కంటే ముఖ్యంగా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మనం అందరం తోడ్పడాలి గవర్నమెంట్తో పాటు.
సరికపోతే 70 వసంతాలు జరుపుకుంటున్నటువంటి ఎస్బీఐ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? రిటైల్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉందండి. అన్ని సెగ్మెంట్స్లో, అంటే మీరు గృహ రుణాల్లో కానీ, కారు సంబంధించినవి కానీ, లేకపోతే పర్సనల్ లోన్స్లో కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్లో కానీ, గోల్డ్ లోన్స్లో కానీ, వీటన్నిటిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 1 మార్కెట్ షేర్ ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ మేమేం ఆలోచిస్తున్నాం అంటే ఈ రిటైల్లో కానీ, కార్పొరేట్లో కానీ సింప్లిఫికేషన్, అంటే మన కస్టమర్ మన బ్రాంచ్లో విజిట్ చేసినప్పుడు కానీ, మన డిజిటల్ ఛానల్ యాక్సెస్ చేసినప్పుడు కానీ ఎంత సులభంగా వాళ్ళకి ఈ సర్వీసెస్ అందజేయాలనేది మేము ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాము అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. చాలా మటుకు చేసాము, బట్ మా ఇంటర్నల్ ప్రాసెస్ను కూడా మనం సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, గ్లోబల్గా ప్రస్తుతము మన ఈ లార్జెస్ట్ 50 బ్యాంకులో, అంటే అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి. 43 నుంచి 46 స్థానాల మధ్యలో ఉంటుంది. ఎప్పుడు 20 స్థానాల లోపల తీసుకురావడానికి మనం ఏం కృషి చేయాలి? భారతదేశం వృద్ధి చెందుతున్న కొద్దీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వృద్ధి చెందుతోంది. ఆ 20 సంస్థల్లో చేరడానికి ఎంతో కాలం పట్టదని నేను అనుకుంటున్నాను. రిటైల్ రంగంలో టెక్నాలజీ ఉపయోగం, కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావటం అండ్ బ్రాంచ్ లెవెల్లో సర్వీస్ ఇంప్రూవ్ చేయటం, ఇవి 3 ముఖ్య ఉద్దేశాలతో నడుస్తాం. సార్, మీరు ప్రొబేషనరీ ఆఫీసర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు ఒక చైర్మన్ గా ఉన్నారు. 2055 నాటికి శతాబ్దోత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికి ఎస్బీఐని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు? ఇంకో 200 సంవత్సరాలకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉండాలని అనుకుంటున్నాము. దేశం అభివృద్ధి చెందే కొద్దీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ముందుకెళ్తుంది. కస్టమర్లని హ్యాపీగా ఉంచడం, కస్టమరే మన ప్రథమ ఉద్దేశం అని తెలియజేసేట్టు ప్రవర్తించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటుంది. సార్, తెలుగు వారిగా మీరు చెప్పండి, బ్యాంకింగ్ రంగం వైపు యువత ఉద్యోగాలకు రావాలి అంటే వారు ఎలాంటి ఎడ్యుకేషన్ అవలంబించాల్సి ఉంటుంది? వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? బ్యాంకింగ్ రంగం ఒక ఉద్యోగ పరంగానే కాకుండా కెరియర్ పరంగా కూడా ఒక మంచి రంగం అండి ఎన్నుకోవడానికి. బట్ ఇది ఒకటి సర్వీస్ రంగం. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సేవా రంగంలోకి రావాలంటే మనకు కొంచెం సేవా దృక్పథం ఉండాలి. అంత ఈజీ జాబ్ కాదు బ్యాంకింగ్ జాబ్ అనేది. కష్టపడాలి, కస్టమర్స్ రోజు వస్తుంటారు, వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలనే ఒక దృక్పథం ఉంటేనే బ్యాంకింగ్ రంగం వైపుకి రావాలి. బట్ బ్యాంకింగ్ రంగంలోకి రావడం కొంచెం కాంపిటీషన్ అవన్నీ ఉంటాయి. బట్ డిసిప్లిన్డ్గా చదివి, ఇప్పుడు ప్రతి సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్కల్ రిక్రూట్మెంట్ కానీ, ఆఫీసర్ రంగం కానీ ప్రతి ఇయర్ తప్పకుండా జరుగుతుంది. అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు బ్యాంకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్లో జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. అది క్రమశిక్షణతో ప్రిపేర్ కావడం వల్ల, ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ కావడం వల్ల కష్టమైన పని ఏం కాదు. చివరగా ఎస్బీఐ కస్టమర్లకు కానీ, ఉద్యోగులకు కానీ, అదేవిధంగా దేశ ప్రజలకు కానీ 70 వసంతాల వేళ మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సందేశం అనేది కానీ ఒక భరోసా, ఒక హామీ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, ఒకటి, మనకి 4 రకాల స్టేక్ హోల్డర్స్ అండి. ఒకటేమో ముఖ్యంగా కస్టమర్స్కి నేను ఇస్తున్న హామీ ఏంటంటే, ఈ సందర్భంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ 70 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలు ఈ విధంగానే కంటిన్యూ అవుతాయి. ప్రతి వ్యవహారంలోనూ కస్టమర్ మాకు ముఖ్యమైన వ్యక్తి అనేది మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము. మా ఉద్యోగస్తులకు నేను ఇచ్చే హామీ ఏంటంటే, ఒక మంచి కార్యాచరణ చేయడానికి సంబంధించిన వాతావరణాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశం ఒక చైర్మన్గా నా ఉద్దేశము. హెచ్ఆర్ ప్రాక్టీసెస్ కానీ, ఒక బ్రాంచ్లో కానీ, లేకపోతే డిజిటల్ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళని ఏ విధంగా ఎక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళ వాతావరణం, అంటే వర్క్ ఎన్వైరన్మెంట్ చక్కగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత గవర్నమెంట్స్, తర్వాత షేర్ హోల్డర్స్, వీళ్ళందరికీ మేము ఇచ్చే హామీ ఏంటంటే, మా బిజినెస్
కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ బిజినెస్గా మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. సార్ ఇంకొక విషయం సార్, ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో టాప్ 20కి ఎస్బీఐ ఎప్పుడు చేరుకోగలదని భావిస్తున్నారు సార్? ఒక సంవత్సరం అంటూ ఏం లేదు, బహుశా మేబీ టార్గెట్ ఏమైనా పెట్టారా? నో టార్గెట్ అనేది ఏం లేదు, కానీ బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. 70వ వసంతాల మా ముందుకు వచ్చినందుకు మీకు ఈటీవీ తరఫున మరోసారి అభినందనలు సార్. కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ 70వ వసంతాన్ని పూర్తి చేసుకొని శతాబ్ది ఉత్సవాల వైపు పయనిస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత వృద్ధిని సాధించాలని చైర్మన్ చల్లా శ్రీనివాస్ మనము ఆశిద్దాం.